హలో వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మళ్ళీ మీ ముందుకైతే మంచి స్టోరీతో వచ్చేసాను. ఇది వచ్చేసి స్నేహం గురించి అండి. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మంచి పుస్తకాన్ని మంచి స్నేహితుడిని జీవితంలో ఎప్పుడూ మిస్ కావద్దు అని. సో అలాంటి స్నేహం గురించి తెలుసుకుందామా? మనలో చాలామంది ఉంటారండి, మంచి స్నేహితులు ఉంటారు, చెడ్డ స్నేహితులు కూడా ఉంటారు. సో మనమైతే ఓ మంచి కథని స్నేహం కోసం తెలుసుకుందాం. కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలోనేమో ఒక జింక, ఒక కాకి చాలా స్నేహంగా ఉండేవన్నమాట. అయితే ఒకరోజు అనుకోకుండా ఆ జింక వచ్చేసి ఆహారం కోసం అలా వెళ్తూ ఉంటే వలలో చిక్కుపోతుంది. వేటగాడి పని వలలో చిక్కుకొని పోతుంది అనమాట. అయితే అది పైనుంచి కాకి చూస్తుందన్నమాట. చూసి అయ్యయ్యో ఏంటి ఇలాగా వలలో చిక్కుకుంది, వేటగాడు తీసుకెళ్ళిపోయి తడేమో, నేను ఎలా నా స్నేహితుడిని కాపాడుకోవాలని చెప్పి కాక ఆలోచిస్తుంది అనమాట. ఆలోచిస్తే తనకు ఒక ఆలోచన వస్తుంది. సరే అని చెప్పేసి అలా పైనుంచి చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ వలలో చిక్కుకొని ఉన్న జింకను చూసి వేటగాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, బాగా చిక్కుంది, ఈరోజు బాగుంది, అయితేనే ఈరోజు వచ్చిన పని అయితే అయిపోయింది అని అనుకుని దాహం వేస్తుంటే పక్కనున్న చెరువుకి వెళ్తాడనమాట వేటగాడు. వేటగాడు వెళ్ళగానే కాకొచ్చేసి జింక దగ్గరకు వచ్చి కాకి చెప్తుందనమాట, జింక జింక నేను కాపాడుకుంటాను, నాకు ఒక ఆలోచన వచ్చింది, సో నువ్వు దాన్ని ఫాలో అవ్వని చెప్పేసి చెప్తుందనమాట. నువ్వు చనిపోయినట్టు యాక్ట్ చెయ్యి, నేను నీ పైన కావు కావమంటూ తిరుగుతాను, అప్పుడు వేటగాడికి డౌట్ వస్తుంది, నేను వలలోంచి బయటకు తీయగానే నువ్వు పారిపో వెంటనే అని చెప్తుందనమాట. సరే అని చెప్పేసి జింక కూడా వేటగాడు వస్తున్నప్పటికి చనిపోయినట్టు యాక్ట్ చేసేస్తుంది అనమాట. అయితే ఈ కాకి ఏం చేస్తుందంటే కావు కావు కావమని రౌండ్ల చుట్టూ తిరిగి కావు కావు కావమని అరుస్తూ ఉంటుంది అనమాట. అయితే ఏమనుకుంటుందంటే ఈ వేటగాడు ఏంటి సడన్గా ఇలా అరుస్తుంది అంటే జింక చనిపోయిందా ఏంటి అని చెప్పేసి వాళ్ళలోంచి బయటికి తీసేస్తాడనమాట. తీసేస్తే సడన్గా జింక పారిపోయి వెళ్ళిపోతుంది అనమాట. సో కాకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, తన స్నేహితుడిని అపాయంలోంచి తన ఉపాయంతో రక్షించుకున్నందుకు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కష్టంలో ఉన్నప్పుడే స్నేహం విలువ తెలుస్తుంది అంటారు, అండ్ నిజమైన స్నేహితులు ఎవరో కూడా తెలుస్తుంది అంటారు. మనం కష్టంలో ఉన్నప్పుడు అందరూ డబ్బు సాయమే చేయాల్సిన అవసరం లేదండి. మాట సాయం డబ్బు సాయం కన్నా చాలా పవర్ఫుల్. ఒక మాట చాలు ఆ మనిషిని చీకటిలోంచి వెలుగులోకి తీసుకురావాలంటే. ఆ మాట చెప్పే ఒక స్నేహితుడు కావాలి ఎవరికైనా. నిజంగా మీ జీవితంలో నిజమైన స్నేహితుడు ఉంటే మాత్రం ఎప్పటికీ ఎవరి కోసం ఆ స్నేహితుడిని అయితే వదులుకోకండి. సో మంచి స్నేహాన్ని, మంచి పుస్తకాన్ని మీ జీవితంతో అయితే వదులుకోవద్దు. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త కొత్త కంటెంట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.